నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సివిల్ కోర్టు సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు. క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్న సీఎం. సిరాజ్కు విద్యార్హత లేకున్నా గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామన్న రేవంత్. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక. రెవెన్యూ రాబడులు గణనీయంగా పెరిగాయని వెల్లడి. గణనీయంగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు. జూలైలో 16,283 కోట్లు రిఫండ్ చేసిన కేంద్రం. ప్రమాదాల నివారణకు 10,000 కోచుల్లో కవచ్ ఏర్పాటు. 9,000 కిలోమీటర్ల రైలు మార్గానికి టెండర్లు ఆహ్వానం. సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. బిల్లుకు సభలోని అన్ని పార్టీలు ఏకపక్షంగా మద్దతిచ్చాయి. కోర్టు భవనాలతో పాటు న్యాయమూర్తుల ఎంపికలకు త్వరితగతిన చేపట్టాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని సభావేదికగా కోరారు. కొత్త చట్టాల్లో కొన్నింటి వల్ల పోలీసు రాజ్యం అవుతుందన్న కొన్ని వర్గాల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు స్వాగతం పలుకుతున్నాం సార్, సమర్థిస్తున్నాము మా పార్టీ తరఫున కూడా. ఫర్ స్పీడీ ఎక్స్పెడిషియస్ జస్టిస్, దానికోసమే ఈ కార్యక్రమం, ఈ చట్టం తెస్తున్నాం, ఈ బిల్ తెస్తున్నాం అని చెప్పారు. చాలా సంతోషం. రాజకీయాల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ఏ రకమైన విభేదాలు ఉన్నప్పటికీ మనం అందరం కూడా జుడిషియస్గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి. ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది, బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి. అదే మాదిరిగా అధ్యక్ష, నాట్ జస్ట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ సెక్షువల్ మొలెస్టేషన్స్ ఎట్సెట్రా, బట్ ఆల్సో ఇతర సైబర్ క్రైమ్ విషయంలో కూడా. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రూపం మారుతోంది. ఇదివరకు మనకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష పీనల్ కోడ్లో, అవన్నీ కూడా చాలా అవుట్డేటెడ్ అయిపోయినాయి, ఆబ్సలీట్ అయిపోయినాయి. అందుకే కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త న్యాయ చట్టాలు కూడా తెచ్చింది. అయితే ఈ న్యాయ చట్టాల వల్ల కొంత మనకేమైనా ఇబ్బంది కలుగుతుందో అనే ఒక భయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతా ఉంది. కొత్త చట్టాల వల్ల పోలీస్ రాజ్యంగా ఏమన్నా రాష్ట్రం మారుతుందా అనే ఒక అనుమానం కూడా కొన్ని ప్రజా సంఘాల్లో, పౌర సంఘాల్లో, వామపక్ష సంస్థల్లో, ఇతరుల్లో కూడా ఉంది. హైకోర్టులోనే కాదు అధ్యక్ష, జిల్లా స్థాయి కోర్టుల్లో కూడా కేసుల పరిష్కారం చాలా పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష. అలాంటప్పుడు పెండింగ్ కేసులు పరిష్కరించడానికి జిల్లా సివిల్ కోర్టులపై భారం తగ్గించేటప్పుడు మరి సీనియర్ సివిల్ కోర్టు కేసులు కూడా పెరుగుతాయి కదా. మరి ఆ దశలో మరి వాటిని కూడా మరి ఏ రకంగా ఇప్పుడు తగ్గించడం వల్ల వాటి మీద కూడా బర్డెన్ పెరుగుతుంది కదా. మరి కనీసం అవన్నీ కూడా పెంచుతారా, మరి వాటిని కూడా జడ్జెస్ని లేకుంటే కోర్టుని పెంచుతారా, ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి మేము ఈ బిల్లును సమర్థిస్తూనే మరి చేసినటువంటి సూచనలు దయచేసి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. దాదాపు 30 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ ద్వారా సత్వర న్యాయం అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ఏదైతే అంశాలు పేర్కొన్నారో మీకంటే మాకు ఇంకా కఠినంగా కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు ఎంతవరకు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆలోచనకు విరుద్ధంగా ఉందో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలని మరి న్యాయశాఖకు సంబంధించి ఈరోజు వారు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది. దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. సైబర్ క్రైమ్స్కి సంబంధించి మోసపోతా ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన
వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనుకాడబోం అధ్యక్ష. శాసనసభలో భావ ప్రకటన స్వేచ్ఛపై చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాలు వేదికగా శాసనసభను, సభలోని సభ్యులను కించపరిచేలా పోస్టులు పెట్టడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిలో ఎవరూ ఉపేక్షించడం లేదని, అందరూ ఇందులో బలవుతున్నారని బదులిచ్చారు. అలాంటి ఘటనలను సహించబోమంటూ సభాపతి హెచ్చరించారు. సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసినని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష. దాని అటువంటి వాటి మీద నేను వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి, భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దయచేసి మొన్న కూడా కొడినా మళ్ళీ కూడా కొడుతున్నాను. అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటికి వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్య తీసుకోవాలి. సభా ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు, ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి, స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. క్రీడల విషయంలో హర్యానా రాష్ట్ర విధానాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్లకు డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వివరించారు. నిఖత్ జరీన్కు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. సిరాజ్కు విద్యార్హత లేకున్నా గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో త్వరలో క్రీడా విధానం తెస్తున్నామని సభకు తెలిపిన సీఎం హర్యానా క్రీడా విధానం పరిశీలిస్తున్నామని వివరించారు. రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం. వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినరో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలో ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది, మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం, బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ, ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది. మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష, ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది. మన అందరం కూడా ఏకగ్రీవంగా మీరు ఏం సలహాలు సూచనలు ఇచ్చిన క్రీడలకు సంబంధించి తప్పకుండా ఆ స్పోర్ట్స్ పాలసీలో మీరు సజెషన్స్ ఇవ్వండి, వాటిని అడాప్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్న స్టేడియంలో మీకు యూసుఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది, అది ఇప్పుడు సినిమా ఫంక్షన్లకు అంకితం అయిపోయింది. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో
పెళ్లిళ్లకు పేరంటాలకు పోతున్నాయి. సరూర్ నగర్లో కట్టిన అద్భుతమైన స్టేడియం అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ఈరోజు రాజకీయ పార్టీ సభలకు సమావేశాలకు ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో కూడా మనం క్రీడలు తగ్గినాయి, రాజకీయ కార్యక్రమాలు పెరిగినాయి. సో ఒక గత ప్రభుత్వాలు ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎకో సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసిండ్రో ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు దెబ్బతింటున్నది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా మనం అప్గ్రేడ్ చేసుకొని కొత్తగా విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలలో ప్రభుత్వానికి సహకరిస్తే తప్పకుండా అద్భుతమైన క్రీడలకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ట్రై చేద్దాం. అక్కడ అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్మన్గా పనిచేసిన రాజ్ ఠాకూర్ గారు ఉన్నప్పుడు చాలా మనం ఇక్కడ క్రీడల్ని ప్రోత్సహించే కార్యక్రమాలు తీసుకున్నాం. వారు ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో ఉన్నారు. నిన్నమన్న కూడా నేను శాట్స్కి కొత్త స్పోర్ట్స్ చైర్మన్ వేసినాను, నిర్ణయాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా కునంనేని సాంబశివరావు గారు 2 ప్రతిపాదనలు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నంటే, సురవరం సుధాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం వారు పనిచేసిండ్రు, కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నారు. అదేవిధంగా వారు ఒక ప్రతిపాదన నాకు లేఖ రాయడం జరిగింది. సాంబశివరావు గారు సభలో ప్రస్తావించారు కాబట్టి వారు రాసిన దాంట్లో తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి గోల్కొండ పత్రిక సంపాదకులు, రచయిత, పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు. దాన్ని పెడితే బాగుంటుందని వారు అంటున్నారు. ఈరోజు తమరి ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది. మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీకి మారిస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారిస్తే ఎట్లా అనే చర్చ వచ్చింది. కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసజాలు లేవు. వారు ఒక గొప్ప కవి, వారు రచనలు, గోల్కొండ పత్రిక, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి. రెండవది, ఈ సెక్యూరిటీ గార్డులు, క్లాస్ 4 ఎంప్లాయీస్, పోలీస్, హోంగార్డులు రోజు 10-12 గంటలు నిలబడాల్సి ఉంది. వారికి కూర్చునే హక్కు చట్టము సవరించాలని కూడా ఇంకొక ప్రతిపాదన సురవరం సుధాకర్ రెడ్డి గారు పంపించారు. నిజంగా తమిళనాడులో ఈ చట్టం అమలు జరుగుతుందా, అమలు జరగడానికి ఏమేమి విధి విధానాలు అక్కడ తీసుకొచ్చిండ్రు, మా ప్రభుత్వం తప్పకుండా వాటిని పరిశీలిస్తుంది. సాధ్యాసాధ్యాలను చూసుకొని ఒకవేళ అమలు చేసే అవకాశం ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా మా సహచర మంత్రివర్గ సభ్యులతో మాట్లాడి దీని మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తమ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. శాసనసభ సమావేశాలని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎవరైతే నిఖిల్ జరీనా గారికి అలాగే సిరాజ్ గారికి గ్రూప్ 2, గ్రూప్ 1 స్టేటస్ ఇవ్వడం, వారిని ఆదరించడం చాలా గొప్ప శుభసూచకం అధ్యక్ష. అలాగే స్పోర్ట్స్ పైన మక్కువ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న మక్కువ దీని ద్వారా తెలుస్తున్నది అధ్యక్ష. ఒకప్పుడు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే ఒక నిలయంగా ఉండేది అధ్యక్ష. ఎల్బీ స్టేడియం ఎప్పుడు కూడా కలకలలాడుతూ స్పోర్ట్స్ హాస్టళ్లతో తర్వాత క్రీడాకారులతో ఉండేది అధ్యక్ష. అలాగే నా యొక్క వర్ధనపేట కాన్స్టిట్యున్సీ నుండి పారా అథ్లెట్లో వచ్చిన అమ్మాయి దీప్తి అనుకుంటాం, పేరు మర్చిపోయిన అధ్యక్ష, మన్నించాలి. ఆ అమ్మాయి కూడా పారా అథ్లెట్లో గోల్డ్ మెడల్ ఏషియా మొన్న వరల్డ్లో కూడా సాధించడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా వారికి కూడా తగిన పారితోషికం ఇవ్వాలని, అలాగే నేను స్వయంగా హాకీ నేషనల్
సీనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, రూరల్ నేషనల్స్ ఆడాను అధ్యక్ష. నేను కూడా బేసిక్గా స్పోర్ట్స్ మెన్ అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కేపీఎస్ గిల్ తర్వాత ఇండియన్ హాకీ ఫెడరేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్షునిగా చూడాలని మేము కలలు కన్నాం, కానీ అది కోర్టులో ఉండి, సుప్రీంకోర్టులో ఉండి పెండింగ్ ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పనిసరిగా క్రికెట్ అనేది వచ్చినాక మిగతా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద చాలా ప్రభావం చూపెట్టింది అధ్యక్ష. అసలు మిగతా గేమ్స్కు ప్రోత్సాహం లేక చాలామంది జాతీయ స్థాయి క్రీడాకారులు వారి యొక్క నైపుణ్యాన్ని చూపెట్టలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క క్రీడలపైన తప్పనిసరిగా గ్రామీణాల నుండి వస్తేనే సోదరుడు అన్నట్టు ఈ యొక్క మాదక ద్రవ్యాలపైన ఒక పోలీసు మనమే కాదు అధ్యక్ష. ఈ యొక్క యూత్ను మనం డైవర్ట్ చేసి వారిని స్పోర్ట్స్ తరఫు తీసుకుని వస్తే తప్పనిసరిగా గ్రామంలో స్కూల్ నుండి ఒకప్పుడు స్కూల్ గేమ్స్, రూరల్ గేమ్స్, స్పోర్ట్స్ ఫెస్టివల్స్, యూత్ ఫెస్టివల్స్ అన్ని జరిగేది అధ్యక్ష. కానీ ఇప్పుడు దురదృష్టకరం, ఎక్కడ కూడా ఇవి జరగట్లేదు. వాటిపైన కూడా దృష్టి సారించి తప్పనిసరిగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే, గేమ్స్ని ఎంకరేజ్ చేస్తే యువత ఈ చెడు మార్గాన్ని నుండి ఈ యొక్క మార్గానికి అద్దస్తుంది అధ్యక్ష. అలాగే ఈ యొక్క గత ప్రభుత్వంలో కట్టిన ఏదైతే స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసినాం అంటున్నారు అధ్యక్ష, అవన్నీ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలని చేశారు అధ్యక్ష. అవన్నీ శ్మశాన వాటికల కాడనో లేకుంటే గ్రామ చివర గుట్టల మధ్యన ఉన్నాయి తప్ప నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. వాటిపైన కూడా కొంచెం విచారణ జరిపించాలి అధ్యక్ష. దానిపైన ఎంత బడ్జెట్ చేశారు, ఎంత చేశారు అనేది అది నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ తీసుకుని రావాలంటే తప్పనిసరిగా ప్రతి గ్రామాలలో వాటిని విచారించి వాటిపైన ప్రతి మండలానికా లేక డిస్టిక్ ఒక మంచి స్టేడియంస్ ఇస్తే తప్పనిసరిగా ఈ పిల్లలు పెడదారి నుండి మంచి దారికి వస్తుందనే ఆలోచన ఉంది అధ్యక్ష. ఈ యొక్క మంచి ఆలోచనతో పోతున్నందుకు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పైన మక్కువ ఉంది కాబట్టి మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మీకాంతరావు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు నిఖత్ జరీన్ మరియు సిరాజ్ గార్లకు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఇచ్చినటువంటి ఈ గుర్తింపు బట్టి నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, నా నియోజకవర్గం నుండి అత్యంత ప్రతిభ గలటువంటి క్రీడాకారిణి ప్రతిభ అనే అమ్మాయి అధ్యక్ష, చాలా రేర్ కైండ్ ఆఫ్ టాలెంట్ అధ్యక్ష. ఆమెది 8 కాంబాట్ స్పోర్ట్స్లో ఆమె ఛాంపియన్షిప్ పొందింది అధ్యక్ష. అది ఒక రికార్డ్ అధ్యక్ష. అయితే మొన్నటికి మొన్న కలకత్తాలో జరిగినటువంటి 2వ ఇండియా అండ్ ఏషియన్ చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 5 గోల్డ్ మెడల్స్ మరియు ఒక సిల్వర్ మెడల్ సంపాదించిన అమ్మాయి. అయితే అధ్యక్ష, తక్కడపల్లి గ్రామం అని పిట్ల మండలంలో ఉంది అధ్యక్ష. అక్కడ మా మొత్తం నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క స్టేడియం కానీ ఎలాంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ ఈ అమ్మాయి ఇంత గొప్పగా ప్రతిభ చూపిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టులోకి 42,386 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1078 అడుగుల నీటి మట్టం ఉండగా 39.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 3,88,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా 201.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాయంత్రం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల నీటి విడుదల చేయనున్నారు. శ్రీశైలం జలాశయానికి 4,82,000 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 5,28,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 215.8 టీఎంసీలకు 207.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 308కి పెరిగింది. మండక్కై, చూరాల్మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో వెతుకుతున్నారు. ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు. 190 అడుగుల పొడవున్న బెయిలీ వంతెన్ను సైన్యం వేగంగా పూర్తి చేయడంతో రెస్క్యూ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ బ్రిడ్జి మీదుగా ఎక్స్కవేటర్లతో సహా భారీ యంత్రాలను, అంబులెన్స్లను కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలకు తరలించడానికి వీలు కానుందని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో కులు, మండి, షిమ్లా జిల్లాల్లో పలుచోట్ల కుంభవృష్టి కారణంగా సంభవించిన వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి వరదల్లో 5గురు మరణించగా 45 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం భారత సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. కులు జిల్లాలోని మణికరన్ ప్రాంతంలోని మలానా 2 పవర్ ప్రాజెక్టులో 33 మంది చిక్కుకోగా వారిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. భారీ వర్షాల కారణంగా గురువారం షిమ్లాలోని రాంపూర్లో దాదాపు 20 నుంచి 25 ఇళ్లు కొట్టుకుపోయాయి. 30 మంది గల్లంతయ్యారు. హైదరాబాద్ మధురానగర్ పోలీసులకు మస్కా కొట్టి ఓ దొంగ ఠాణా నుంచి పారిపోయాడు. ఇటీవల యూసఫ్గూడ సమీపంలోని యాదగిరి నగర్లో ఇళ్లలోని కుళాయిలను చోరీలు పెరిగిపోయాయి. అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించగా నల్లాలను ఓ దొంగ కాజేయడం కనిపించింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ను బస్తీ కమిటీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకుని దొంగ కోసం నిఘా పెట్టారు. బుధవారం రాత్రి ఓ ఇంట్లోకి చొరబడి ట్యాప్ను ఊడదీసి చోరీ చేస్తుండగా స్థానికులు పట్టుకుని మధురానగర్ పోలీసులకు అప్పగించారు. అయితే పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ దొంగ పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం అతని పేరు వికాస్ అని నేపాల్కు చెందినవాడిగా గుర్తించారు. కాసేపటి తర్వాత తేరుకొని చూసేసరికి దొంగ కనిపించకపోయేసరికి పెట్రోల్ మొబైల్ పోలీసులు, బ్లూ కోట్స్ పోలీసుల్ని అప్రమత్తం చేసి వెతికినా అతని జాడ లభ్యం కాలేదు. పోలీస్ స్టేషన్ నుంచి పరారైన నిందితుడి కోసం ఖాకీలు గాలిస్తున్నారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివిధ రకాల వైద్య సేవలను ఒకే తాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో జీవీకే సంస్థ హెల్త్ హబ్ని అందుబాటులోకి తెచ్చింది. జూబ్లీహిల్స్లో జీవీకే హెల్త్ హబ్ని సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గణపతి శాస్త్రి ప్రారంభించారు. సరైన సమయానికి వైద్య పరీక్షలు నిర్వహించి తక్కువ ధరకే నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నట్లు వివరించారు. ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రీ డయాబెటీస్ కానీ లేకపోతే ఈవెన్ క్యాన్సర్ కూడా మనం ఎర్లీగా పట్టుకుంటే మనం దాన్ని చాలా ఈజీగా దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది హాచ్పాచ్ డిసీజ్ కదా, ప్రివలెన్స్ ఎంత ఎక్కువగా ఉందంటే మనం రీసెంట్గా చేసిన ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్టడీస్లో లైక్ అరౌండ్ 11% ఉంది. అండ్ ప్రీ డయాబెటీస్ అంటే దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డెవలప్ డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్, ప్రీ డయాబెటీస్ టు ద ట్యూన్ ఆఫ్ అరౌండ్ 25%. అక్కడికి 36% ప్రివలెన్స్ ఉంది. సో హైపర్ టెన్షను, ఒబేసిటీ ఇవన్నీ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ మనకు తీసుకుంటుంది. ముందర ప్రాబ్లమ్ని క్యాచ్ చేసి కౌన్సిల్ చేసి అప్రాప్రియేట్ మెడికేషన్ ఇచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి ఎంఫసైజ్ చేసి ఇవన్నీ చేస్తే మనం వీ కెన్ ప్రివెంట్ మెనీ డిసీజెస్ ఇన్ ద కమ్యూనిటీ. వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ ఊర్లోని ప్రతి ఇళ్లు మంచం పట్టింది. కుటుంబంలో 3-4 జ్వరాల బారిన పడ్డారు. భరించలేని ఒళ్ళు నొప్పులతో కాలు కదపలేని స్థితిలో మంచానికే అతుక్కుపోయారు. వైద్య శిబిరాలు పెట్టి చికిత్స అందిస్తున్నా కోలుకోవడం లేదు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామం మొత్తం మంచం పట్టింది. ఊరిలో 130 మంది జ్వరం బారిన పడ్డారని వైద్యులు చెబుతున్నా అది రెట్టింపు సంఖ్యలో విజృంభిస్తోంది. గ్రామంలో ఎవరిని కదిలించినా జ్వరంతో బాధపడుతున్నామనే సమాధానం వస్తోంది. జ్వరం కాస్తా తగ్గిందనుకునేలోగా భరించలేని కండరాల నొప్పులతో కదలలేకపోతున్నామని వాపోతున్నారు. ఏ పని చేసుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. జ్వరాలు రాబట్టి దగ్గర 15 రోజులు అవుతాను కానీ ఎవరు పట్టింపు చేస్తలేరు. పట్టింపు చేయకపోతే హాస్పిటల్ పోతాను, చూపించుకుంటాను, వస్తాను. జ్వరం నోరు అంత చేసేదు, భయం ఓలే, కాలకలు గుంజుకత్తుడు, పొడుసుడు, ఇగో ఇట్లా అవుతాయి. టాబ్లెట్లు మొన్న వచ్చి రాసుకొని పోయారు, నిన్న మొన్న ఇవాళ వచ్చి చూసుకొని పోయారు సార్లు. ఇప్పుడు ఇక 15 రోజులు దాటింది. ఆ 15 రోజుల నుంచి జ్వరం అచ్చుకుంటా జారుకుంటా గోళ్ళు వేసుకుంటా పోతాం, పనికి పోయినాం. 5 రోజులకి అది ఇంటికి బయటికి వెళ్ళాను నేను. బాగా వచ్చింది జ్వరం. మా భార్య కూడా నాకు నీళ్ళు తెచ్చిచ్చుడు, చావుడు, జావులు రొట్టిచ్చుడు, పనులు ఇచ్చుడు, ఇక తాను చేసినప్పుడు బట్టి మీద చేస్తుంది. ఆమె కూడా సలసల అంటుంది. అద్దంట నాటు కూడా అద్దంటే కూడా డాక్టర్ చూస్తే
ఇక నొప్పులు ఈ బాగా పెద్ద జ్వరం, నీకు నొప్పుతో వచ్చింది జ్వరం, ఉడికిలు తాగు, గోళీలు వేసుకో, ఏం కాదు నీకు, గోళీలు వేసుకో, ఉడికిలు తాగు ఉండవచ్చు. ఇంట్లో ఒక్కొక్కరిగా అందరూ జ్వరం బారిన పడుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మందులిచ్చినా తగ్గకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వేలల్లో ఖర్చు చేసినా చేతులు కాళ్లనొప్పులు పోవడం లేదంటున్నారు. 2 days అయితే లో ఫీవర్ వస్తుంది. ఇవాళ మార్నింగ్ నుంచి అంతా కాళ్ళు పనిచేయడంలో మస్తు అవస్థ. మా ఇంట్లో మా మదర్కు మా మిస్సెస్ కూడా అదే ప్రాబ్లమ్స్. చేత కావట్లేదు మొత్తం బాడీ సహకరిస్తారు. నడవడం బాగా కష్టం. అందరికి పెయిన్స్ వస్తూనే జ్వరం వస్తే నాకు ఫీవర్ వచ్చింది. 3 ప్యాకెట్ల బ్లడ్ ఎక్కించింది సార్. 4 days దాకా ఎంజిఎంలో అడ్మిట్ అయినా. ఇప్పుడు 10 రోజులు అవుతుంది ఇంటికి వచ్చిన. ఇక పెయిన్స్ అయితే తగ్గట్లేదు. ఇక మా ఆయన ఈ రోజే లేచి మేము వర్క్ చేసుకున్నాం ఫర్నిచర్ వెల్డింగ్. ఆయన ఈ రోజే 4 days కానీ ఆయన కూడా లేవలేదు సార్. ఇక మేము చేసుకుంటా అని ఈ రోజు మెల్లగా వెళ్ళిండు బయటికి. ఇక ఫ్యామిలీ మొత్తం ఇదే అయిపోయింది. జ్వరం తోటి నొప్పులు మొత్తం 15 వెళ్ళాకనే జమ్ముకుట్ల. అక్కడి నుంచి మళ్ళీ నా కొడుకు వచ్చింది, చిన్న కొడుకు, పెద్ద కొడుకు, నా మనవనికి, నా బిడ్డ పిల్లలకు కూడా వచ్చింది. 1,50,000 వెళ్ళాకనే మొత్తం మా కొడుకు మనవరాలకు అందరికి తగ్గిన మళ్ళీ వస్తున్నాయి. సాయంత్రం గోలేసుకుంటే మళ్ళీ ఆ టైం వరకు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇంట్లో మా వాళ్ళు అయితే ఇంకా లేతనే లేరు. జ్వరాలు నెల రోజుల నుంచి ప్రబలుతున్న గత వారంలో విపరీతంగా కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన మందులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇది భీంపల్లి విలేజ్ అనేది మా అండర్ కంట్రోల్లో వస్తుంది. హౌస్ టు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అంటే ఫీవర్ సర్వే యాక్టివిటీస్, మళ్ళీ సైమల్టేనియస్ గా ర్యాపిడ్ టెస్ట్ కండక్ట్ చేయడము, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం చేస్తున్నాము, డ్రై డే యాక్టివిటీస్ చేస్తున్నాము. ఎవరన్నా ఇబ్బంది ఉన్న వాళ్ళని PHCs కి రిఫర్ చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తున్నాము. మేజర్ కంప్లైంట్స్ ఫీవర్ వస్తుందండి. ఫీవర్ వచ్చేసి ఒక 3-4 days లో కంట్రోల్ అయిపోయి బాడీ పెయిన్స్ అనేటివి ఉంటున్నాయి. అది మేజర్గా జాయింట్ పెయిన్స్ అనేటివి స్వెల్లింగ్స్ తోటి, జాయింట్ స్వెల్లింగ్ పెయిన్స్ తోటి ఉంటున్నాయి. అవి కూడా ఒక 10-15 daysకి తగ్గుతున్నాయి. కొంతమందికి ఏంటంటే 10-15 days తర్వాత ఉంటున్నాయి. కానీ మేము లాంగ్ స్టాండింగ్ ఏంటంటే లోకల్గా ఆయింట్మెంట్స్ అట్లాంటివి అప్లై చేసుకోమని వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నాము. స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేశామండి. హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో డైలీ ఓపీ రన్ అవుతుంది. సైమల్టేనియస్గా 3 స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. స్పెషల్ క్యాంప్స్లో మెడిసిన్స్ ఇవ్వడము, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా జ్వరాలు మాత్రం తగ్గట్లేదు. మొక్కుబడిగా వైద్య శిబిరాలు నిర్వహించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టి వ్యాధులను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.